అన్నా అన్నా ఏడారా? అన్నా ఈడ హైదరాబాద్ ఉందన్నా. ఏమైంది? ఏం అలచల్ అవుతుంది, మొత్తం టామ్ టామ్ అయింది. ఏం ఏం మళ్ళీ ఏమైనా నడుస్తుందా? ఏమన్నా చేస్తురా? అన్నా నేను హైదరాబాద్ వచ్చేసిన ఆ, ఆ, అదే పెళ్లికి వచ్చింటి చూడు మా తండల పెద్దనాన్న కూతురిది. ఆ. అదే నేను ఏడికి పోతాను, ఇంకా పెళ్లికి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నానా. ఏం చేస్తున్నావు? హైదరాబాద్ ఏం చేస్తున్నావు? ఈ సెంటరింగ్ పనికి పోతున్నానా. అవునా? నేను ఏడికోతలే చెప్తే అన్న నేను ఏం చేయనన్నా, నాకేం అవసరం లేదు అన్న అంటే. ఏం చేస్తలేను ఏం చేస్తలేను అనుకుంటా అంతా చేసిరు. మీరు ఏమేమో చేసిరు, ఏంటి చేసిరు అవన్నీ? అన్నా అమ్మతోడే చెప్తున్నా, పిల్లలు తొట్టేసుకొని చెప్తున్నా. నేను ఏడుకోలే, ఎవరితో మాట్లాడలే అన్న. మళ్ళీ ఏడుకుంది ఏంటికి ఇట్లా పుకార్ అవుతుంది? ఏమో అన్న మొత్తం గలీజ్ అయిపోయింది. నీవు ఏడుకోంది, నువ్వేం చేయండి ఊకెట్లా పుకార్ అవుతుందిరా? నేను అప్పుడు పోయింటే అన్న, వాళ్ళు పిలిస్తేనే పోయినా అంటున్నా కదా, వాళ్ళు పిలిస్తే పోయినా. ఎవరు పిలిచిరు నీకు? నవీన్ వాళ్ళే పిలిచిరు అప్పుడు. నవీన్ వాళ్ళు అంటే ఏ నవీన్ అయినా? ఈ నవీన్కి ఏం అవసరము? ఈ అరుణాచలం కొడుకంట కదా అన్న. ఇప్పుడు అరుణాచలం కొడుకు అయితే నవీన్కి ఏం, అరుణాచలం కొడుకుకి ఏం అవసరము? ఏమో అన్న అంతా మొత్తం వాళ్ళకి ఏముంది? ఏమో తెలియదు అన్న, అది మొత్తం నాకు అది. మరి నీకెట్లా పిలుస్తారా? నీకెందుకు పిలిచిరు వాళ్ళు? ఏమో అప్పుడు ఒకసారి ఉండి నాకంటే ఇట్లా పనుంది బాబు నీకు నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, నీకు ఏమన్నా నేను మాట్లాడి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే నాకున్న క్లారిటీ ఇవ్వాలి. నీవు అనుకున్నావేమో అంత అయిపోయింది అనుకుంటున్నాము, కానీ అవునా దగ్గర నుంచి తీస్తారు ఏమేమి ఉన్నాయి, ఏం కథ, మీరు ఏమేమి చేసారు అన్ని తమాషాలు తీస్తారు. అవునా నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది, నేను హైదరాబాద్ పోయి సెంటరింగ్ చేసుకుంటా అంటే ఊరుకుంటారు. ఎవరు ఊరుకోరు నిజం బయటకు వస్తే. అనా నాకు ఏం జరిగింది, మీ వెనక ఎవరున్నారు, మీకు ఎవరు పంపించారు అని నాకేమన్నా నిజం ఏమన్నా చెప్తే నేనేమన్నా మాట్లాడతా, నీకేమన్నా హెల్ప్ చేయగలుగుతా. చూడు అన్నా నేను ఉన్నది చెప్తున్నా అన్న, నాకైతే ఉన్నది ఏం చెప్తున్నావురా? నువ్వు సగం సగమే చెప్తున్నావు మొత్తం. నాకు సగం ఏం లే అన్న, ఉన్నది చెప్తున్నా. ఏమున్నది ఏం చెప్పినావు నాకు? నవీన్ పిలిచిండే పాయింట్, ఇంకా అంతే. నువ్వు ఒక్కనే పోయినా అంటున్నావు, ఎవరెవరు పోయారు? తర్వాత శ్రీకాంత్ వచ్చిండనా. శ్రీకాంత్ ఎవడు? ఈ ఫోటో పెట్టలేదన్న రఘవన. ఎక్కడ ఎక్కడ వాంతి ఎక్కడ? ఆయనదేమో హైదరాబాద్ లో ఉంటుండే, కర్ణాటకలో ఉంటాడంట అన్న. ఎవరు? ఈ శ్రీకాంత్. మరి నీకెట్లా తెలుసు? నాకు ఇట్లే మన తండకు వచ్చినప్పుడే పరిచయం. నీకు ఎవరు పరిచయం చేసిరు? ఎవరెంబడి తిరుగుతారు? వాడెవరెంబడి తిరుగుతారు? నువ్వెవరెంబడి తిరుగుతావు? ఎవరెంబడి తిరుగుతారు? ఇట్లా ఎవరు అన్న పంపించిరా మీకు? ఎవరు పంపించాలన్నా, నవీన్ నుండి నాకుండి బాబు ఇట్లా ఉంది అని ఒకసారి చెప్పిండే. అయితే సరేలే అన్న, మాకేమోది పని అని నేను ఫస్ట్ చెప్పింటి. తర్వాత ఇన్ని పైసలు రాదు ఇదని నాకు అనిండే. ఎవరు? నవీన్. ఎన్ని పైసలు అన్నాడు? 2,50,00,000 అన్నాడు అన్న. 2,50,00,000 నీకు ఇస్తున్నాడా? ఇస్తా అన్నాడు. నీకు ఇస్తున్నాడా? శ్రీకాంత్ గారికి ఇస్తున్నాడా? మీ వెనక ఎవరైనా పంపిస్తే వాళ్ళకి ఇస్తున్నాడా? ఎవ్వరికి ఏం లేదన్నా, డైరెక్ట్ నాకే చెప్పిండు. నాకే చెప్తే తర్వాత ఉండి నువ్వు మాటలు మారుస్తున్నావు అన్న, మాట మారవకు, మళ్ళా నా పేరు వస్తుంది, నేను అన్నోళ్ళు వాళ్ళెంబండి ఎక్కువ తిరిగినా నా పేరే బద్నాం అవుతుంది, నాకు కొడతారు అని చెప్పిన. అయితే ఏం లే బాబు, ఏది చెప్పము ఏది లే అని నాకు అన్నాడు. అన్న సరేలే పైసలు అయితే పైసలు ఇది చేసుకుంటామని చెప్పిన. నేను పైసలు ఇస్తాను మూమెంట్ లో. పైసలు ఇచ్చారేమన్నా నీకు? ఇయ్యాలి అన్న, తీసుకోలే, రూపాయి తీసుకోలే. అతను ఒకసారి పిలిచిండే పైసలకు పిలిస్తేనేమో నేను ఇంకా పైసలకు పోలే. నేను మా భార్య హాస్పిటల్ ఏది ఉంటే మా భార్యతోనే ఉన్నా. అరే నువ్వు పని ఏందిరా? నువ్వు ఆటో నడుపుతావు, అదేదో ట్రాక్టర్ నడుపుతావు, ఇది చేస్తావు ఇడా. అవునా? ఈ పెద్ద పెద్ద డీలింగులు నీతో నిన్ను ఎందుకు సంప్రదించారు వాళ్ళు? వాళ్ళకు ఇంకోటి ఆ ప్రశాంత్ కు వాళ్ళకు ఏముంది? ఏమో తెలియదు అన్న, అది మొత్తం క్లారిటీ తెలియదు అన్న. అది మొత్తం అయితే తెలియదు నాకుండి. ఇట్లా ఉంది చేస్తారా అంటే అది అప్పుడు అప్పున్నా నేను అంతే, ఇంకా ఆడ నుంచి ఏడు ఏం ఒప్పుకోలే అన్న. ఇప్పుడు శ్రీకాంత్ ఎవడుంటాడు? శ్రీకాంత్ కర్ణాటక సైడ్ ఉంటాడంట అన్న. ఇవాళ మొత్తం ఊరికి రేట్ తెలియదు నాకు. ఫస్ట్ హైదరాబాద్ లో ఉంటుండే. ఎట్లా నీకు ఎట్లా పరిచయం అంటున్నా? హలో అన్నా, నీకు ఎట్లా పరిచయం? రవణ ఉన్నాడా అన్న? మా రవణ ఏ రవి? బుట్రవణ వాళ్ళ ఇంటికాడికి సరే ఇంటి దావత్కి ఏమో వచ్చిండే, ఇట్లా పిలిచిండే రవణ. పిలిస్తే ఇంకా అట్లా దాంట్లో నేను పరిచయం, ఆయన పరిచయం అయ్యిండు రూప్ సింగ్ మా తమ్ముడు, అది అని రవణ పరిచయం చేసిండే. సరే సరే నీ ఇష్టం. చూడు ఉన్నది ఏమన్నా చెప్తే నేనేమన్నా నీకేమన్నా మాట్లాడగలుగుతాను. మనం ఏం చేయలేం రాజా, నువ్వు ఇష్టం. అన్నా ఇంకోటి నువ్వు ఇదిగిట చెప్తున్నా చూడ, పైసల విషయం కాడైతే నేను అన్నదికి ఇచ్చేయాలి, అన్నదారి ఇచ్చేయాలని అనుకోలే అన్నా. కానీ పైసలు స్కామ్ చేయడానికనే చేసిన నేను. అంతే. నువ్వు స్కామ్ చేయడానికే చేసినావా, ఏం చేయడానికే చేసినావా కాదు. ఇప్పుడు పాలమూరు అంతా టామ్ టామ్ అయినట్టుంది ఈ రోజు, నిన్న నుంచి. అవునా? ఏమైందో తెలియదు, మరి ఇష్టం చూడు.
చూడనా జరా నేను అన్నా ఇంకా నేను ఏం చేయలే అన్నాడా నేనేం వదలుకోలేదు. చెప్తే నేను మాట్లాడతాడు రే, నువ్వు సగం సగం చెప్పి సగం సగం చేస్తే మనం ఏం చెప్పలేం. నాకు ఇదే రేట్ అన్నాడన్నా. ఎవరు అనుకోట్లే 50 లక్షలు ఇస్తారా చేస్తారా అంటే నేను సరే చేస్తాను పైసలు అయితే తీసుకోరా అని చెప్పి నకలి. పిల్లలాటలు అరా ఇవేమన్నా ప్రతి కాలు వచ్చింది ఏం తీసుకుంటారు మీరు? ఏం పని చేసుకుంటా అడ్డమైన ఏమవుతున్నారా మీకు? సరే సరే ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? సెంటరింగ్ పని చేస్తున్నానా. ఇంకా మైనర్ ఉండకుండా ఇక్కడ ఉంటున్నా. ఏం రాకూడదు ఇంకా అక్కడ. రవి హైదరాబాద్ ఆటో నడుపుతున్నామన్నా. సరే సరే అన్నా సరేలే అన్నా సరేరా. సరే ఏమని ఉంటే చెప్పానా. నేను తప్పైందన్నా నేను పోనా. సగం సగం చెప్తే నేనేం చెప్పుదురా ఇది నాకు. నేను ఇప్పటికి చెప్తున్నానా. సరే సరే నాకు ఫోన్ చేసిండే. నేను మళ్ళీ చేస్తుండ్రా అన్నా. అన్నా ఇంకా నా మీదేమన్నా వస్తుందా అన్నా? ఇంకా మీద ఏమొస్తుంది అంటే నువ్వేమేం చేసినావు నాకేం తెలుసురా అన్నా. నేను ఇగో పోయినా నా ఇంటికాడికి పోయినా. ఇంటికాడికి నువ్వు ఎట్లా పోతావు రా? నువ్వు ఎవరు పంపించారు నీకు అనేది కావాలి. నువ్వేం పెద్ద వెనకకి ముందరికి ఏమన్నా తీసుమార్గ అనుకుంటువా? నువ్వు ఎట్లా పోతావు? వాళ్ళు నేను ఎట్లా పిలుస్తారు? నిన్ను ఎవరో పంపించారు అది నిజం చెప్పు నాకు. అమ్మతోడే చెప్తున్నానా. ఎవ్వరు పంపించలే. ఎవ్వరు పంపించలే. ఎవరు పంపించలేదు నీకేం అవసరం రా పోనీకే అన్నా? నాకు అప్పుడు నవీన్ చెప్పిండు అన్నా. నీకు నువ్వేం చెప్తున్నా ఎవ్వరు పంపించింది నీకేం అవసరం? అప్పుడు నవీన్ నుండి నీ పైసలు అంటే పైసలకు ఆశించిన పైసలు ఆశించి పైసలు ఆశిస్తే ఎవరైనా పైసలు ఇస్తే అన్నా పైసలు ఇస్తే ఎవరితోనికైనా ఏ విషయం అన్నా పోతావా? ఎట్లయినా పోతావా ఏమిటికైనా? అట్లేం పోనా. మళ్ళా ఇప్పుడు చేసింది ఏంది నువ్వు? పైసలు అంటే ఎవరు నీ పెళ్లికి వచ్చినోడు ఆడెవడో ఆర్లగడ్డోడా కర్నూలు వాళ్ళతో ఏం పంటరా నీకు? ఆయన ఒక పెళ్లి నీకు ఇప్పుడు ఆర్లగడ్డ వాడిని ఎవరు వాడెవడు వచ్చిండు కదా ప్రసాద్ అన్న. ప్రసాద్ అన్నతో నీకేం పని? ఆ ప్రసాద్ అన్న ఎవరు వానితో నీకేం పని? రవాణా పిలిచిండు అన్న ఊరికి. ఏ రవాణా పిలిచిండు? ఒట్టి రవాణాకు దోస్తుంటే నుండి ఒట్టి రవాణాకు ప్రసాద్ అనేటోడు అన్ననా పరిచయమా? అట్లా పరిచయం అయితే నాకు పరిచయం చేసిండే. దోస్తా రవాణాకు దోస్త్ అంట. నాకు పరిచయం చేస్తే నేను అన్న చెల్లెల పెళ్లి ఉంది కదా ఇక్కడనే వస్తున్నావు కదా ఒకసారి పెళ్లికి వచ్చిపోనా అంటే సరే లేదా అన్నానండి. పెళ్లికి వచ్చింది అంతే. ఆ ప్రసాద్ అనేటోడు ఏం చేస్తాడు? ఏం కథలు ఏమేమి తిరుగుతాడు? ఏమేమి ఉన్నాయి? ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మీకేమో తెలుసా? నాకు అవే తెలియవనా. తెలివంతే పిలిచిరా? పెళ్లిలకు పిలుస్తారు, దావతులకు పిలుస్తారు. మీకు అసలు మీరు చేసే పనికి దానికి ఏమైనా సంబంధం వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్నా? నేను దావత్లకి పెళ్లికి ఒక్కటి పిలిచిన. రవి గారు ఏం పని చేస్తాడు హైదరాబాద్ లో? ఆటోనే నడుపుతాడా? ఆటో నడుపుతున్నా ఇంకా బేరాలు ఏమైనా చేస్తుండా? ఈ గొర్రెలు అనుకున్నారా మేకలు అనుకున్నారా అమ్ముకోనికే కొడుకులా? ఏం లేదు అన్న. ఆటోనే నడుపుతున్నా రవాణా. ఆటోలు నడిపేటోళ్ళకు మీకు ఇవేం పనులు రా? నేను ఒక్కనే ఇదైనా అన్న. నేను పైసల కోసం అంటే ఇంకా మా నాయన పడ్డప్పుడు ఎవడు చూడలేడు ఇదే చేయాలి. పడ్డప్పుడు చూడకపోతే ఎవరినైనా అమ్మేస్తారా మీరు? ఏం లే అన్న. పైసలకు ఆశపడే పోయినా అంతే. ఇంకా నేను అట్టమోటలతో మీకేం పని? ఆ కర్నూలు ఆ నంది వాళ్ళతో ఏం పని చెప్పు మీకు? కానీ నేను పెళ్లికి పిలిచిన అన్న. ఏం పని లేదు వాళ్ళతో. నేను ఇప్పటి వరకు వాళ్ళకి ఫోన్లు చేయను, వాళ్ళతో మాట్లాడాను. కానీ పెళ్లికి ఏదో పెళ్లికి దీనికే పిలిచిన అంతే. ఏ దానికి పిలవలే నేను ఇంకా. హైదరాబాద్ రవాణాకు జర పరిచయం అంతే. వాళ్ళు పిలిస్తే నేనే ఉండి అన్న ఒకసారి అన్నకు పిలువ అన్న పెళ్లికి జర అంటే సరేలేరా పిలుస్తలేరా అనండి. అన్నలు పంపించారేమి అన్న? ఏం లే అన్న. అమ్మతోడు చెప్తున్నా. ఎవరేమో అమ్మతోడు గిమ్మతోడు అన్ని కథలు అని. చూడనా జరా నేనేం లేనన్నా మధ్యలో అట్లానా. సరే పట్రా సరే పట్టు మాట్లాడతా. మా భార్య కడుతున్నా ఇది ఒక్కసారి చూడనా. ఎవరితో కొన్నా ఇంకా మైబనర్ కాలు పెట్టకంటే మైబనర్ లో కాలే పెట్టానా. నేను ఎందుకు పెట్టొద్దా అని చెప్తారా? చూడనా జర ఒక్కసారి చూడనా జర పిల్ల కడుతున్నా. ఇంకా ఎప్పుడు నా జీవితంలో ఎందుకు పెట్టొద్దని చెప్పురా? కాలు పెట్టకం కాదు పిల్లలకు దాడి చేస్తారు మీరు ఏమేమో చేసుకుంటా అన్నా. నేను ఇప్పుడు ఎవరితో కొన్నా ఎవరిని కదా గీడ వండుకుంటా గీడ పల్లెలు వండుకుంటా. ఏం రా పల్లెలు ఎప్పుడన్నా మీకేమైనా సమస్యలు వస్తే ఏమైనా కొట్టాటలు ఎవరైనా బెదిరిస్తారు అది ఇస్తారు అంటే మాకు చెప్తారు. మీరు మా గుద్దల కిందకి నీళ్ళు ఇస్తున్నారు. నేను ఎవరితో కోలేనా? నేను ఎవరితో కోలేనా? నేను ఎప్పుడు ఇంకా జీవితంలో ఎవరు పంచాయతీలకు ఎవరు మాట్లాడుతూ ఉండే మాట్లాడి చూస్తూ ఉండు అన్నా. ఎవరితోనే మాట్లాడాలి నేను అన్నా? ఎవరితో అంటే ఇంకా నీవే చెప్పనా? నేను ఎవరితోనే మాట్లాడాలి ఎప్పుడా? ప్రశాంత్ అన్నతోటే కానా?
ప్రశాంత్ అన్నతోనే మాట్లాడాలి. ప్రశాంత్ అన్న గుర్తొచ్చింది ఇప్పుడు మీకు. ఇంకా తప్పైందన్నా, నాది చాలా తప్పు ఉందన్నా. తప్పైతుందిరా అసలు. మీరు ఏం ప్లాన్లు చేసిరు? ప్రశాంత్ అన్న నీకేమన్నా చేసిండా? ప్రశాంత్ అన్న నవీన్ గానికి ఏమన్నా చేసిండా? మరి ఎవరికేమి చేసిండు? మీరు ఎవరేమి ఇస్తా అని చెప్పిరు? చెప్తే ఇవన్నీ చేస్తురు. నాకు ఇంకా చెప్పిండే అన్న, చెప్తే ఇంకా నుండి ఇన్ని పైసలు వస్తాయి ఒకటే రా. ఇప్పుడు నాకెందుకో చెప్పరేం రా అన్నా? నీకు చెప్తారు, నాకెందుకు చెప్తలేరు ఎవరికి ఇట్లా? ఏమందనా, ఇంకా నా తప్పు ఉందన్నా, ఇంకా ప్లీజ్ అన్నా, ఇంకా దండం పెడతాను. అదే సరే, మీరు తప్పు చేసిరు, మీరు బరాబర్ తప్పు చేసిరు. మీరు ఏం చేయాలన్నా అది చేసిరు, ఏం ప్రయత్నాలు చేయాలన్నా అవి చేసిరు. కానీ కాకపోతే మా క్లారిటీ ఏంటంటే మీరు కాదు ఇది, మీకు వెనుక ఎవరో పంపించిరు ఇది. మాకు అది కావాలి. ఎవ్వరు లేరన్నా, అమ్మతో ఎవ్వరు లేరన్నా. లేదు నిజంగా లేరన్నా. మీరు ఆడికి పోయిరు, ఆడ ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిర్రు, ఎవరెవరితోనో మా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిరంట, ఏమేమో చేసిరంట అన్నా. నేను నవీన్ తో ఉన్నది ఫోన్ కలిపినప్పుడు అయితే నేను ఒక్కనే మాట్లాడినా. నేను ఒక్కనే మాట్లాడినా, ఒక్కనే చేసిన. శ్రీకాంత్ దగ్గర నంబర్ ఉన్నప్పుడు మాత్రం శ్రీకాంత్ ఏం మాట్లాడిండో తెలియదనా. ఎవరెవరితోనో మాట్లాడిచ్చిండంట, అది నాకు తెలియదనా. తెలియదు అంటే ఎట్లా చెప్పు? శ్రీకాంత్ నీటి వస్తే కదా. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు అయితే అకౌంట్ ఫోన్ తోటి నేను మాట్లాడినానా. శ్రీకాంత్ నా పక్క నుండి మాట్లాడలే. నా పక్క నుండి ఏ రోజు మాట్లాడలే. ఒక్కరోజు ఎవరితో మాట్లాడానంటే అనంతపురోడు నవీన్ వాళ్ళ దోస్త్ అంట. ఎవరు అనంతపురోడు? అనంతపురోడు నవీన్ లేడా, దేవర్ కదా నవీన్, అరుణాచలం కొడుకు. వాళ్ళ రిలేటివ్స్ అంట. ఎవరు? ఏమో ఆయన పేరు తెలియదన్నా. ఆయనతో మాట్లాడితే నేనుండి ఆయనకు తిట్టినా నేను. అన్నా నువ్వు నేను పైసల దాంట్లో నేను మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు, నీకేమైనా ఇదైందా అని నేను తిట్టిన ఆయనకు. తిడితే ఆయన ఏమన్నాడు అంటే, రూప్ సింగ్ నువ్వు గప్పు ఉండు, నేను నీతో మాట్లాడతలే, నువ్వు అట్లా మాట్లాడకని నాకు అన్నాడు. అనంతపురం వాళ్ళు ఎవరు? ఏం పేరు తెలియదు అన్న నాకు. వాళ్ళతో ఏ రోజు నేను మాట్లాడలే. ఒక్కటప్పుడు ఇట్లా ఫోన్ చేసినా కట్ చేసిండు అంతే. నేను మాట్లాడి 2 మాటలు తిడితే ఆయన ఫోన్ కట్ చేసిండు. ఏ నెంబర్ 2 కాల్ ఏం పేరు వచ్చింది అనంతపురం వాళ్ళది? నా ఫోన్ కి చేయలేదు అది, శ్రీకాంత్ ఫోన్ కి చేసిండు. నా ఫోన్ కి ఏ నంబర్ కి వాళ్ళ ఊరితో వాళ్ళ ఇల్లు తెలుసు. ఇంకా హైదరాబాద్ ఇల్లు తెలుసా? ఇల్లు తెలియదన్నా. ఇల్లు ఇప్పుడు ఇంటికి పోలే. 7 తెలుసా? రవాణాకు తెలుసో తెలియదు కానీ రవాణా అయితే హైదరాబాద్ లో ఉంటుండే అంతే. అంతే పరిచయం. ఇల్లు తెలియదేమో నాకు. ఇంకా వాళ్ళది కర్ణాటక, హైదరాబాద్ లో టీ పాయింట్ దగ్గర ఉంటుండే అని తెలుసు అంతే. దానికి మించి వేరేది మొత్తం ఖరాబ్ చేసుకున్నా. ఇంకా ఒక్కసారి చూడనా భార్య. ఎవరు ఖరాబ్ చేసుకున్నారు? ఎవరు ఖరాబ్ చేశారు చెప్పు? నా చేతులారా నేనే చేసుకున్నా. నేనే ఖరాబ్ ఎవరు చేస్తారు? ఎవరు చేయలే అన్న, నా చేతులతో నేనే చేసుకున్నా. ఇంకా కాల్మొక్తా అన్నా, నాకు ఇంకా భార్య కడుతుందనా అన్నా. ఎవరితో అనుకోనా అన్నా? ఎవరి దగ్గర మాట్లాడుతోండు ఏమన్నా చేస్తా అన్న, ప్లీజ్ అన్న, కాల్మొక్తా అన్న, ఇది ఒక్కసారి చూడనా. ఏమేమో చేసుకుంటే ఏమన్నా చేస్తా అంటారు. నేను ఒక్క రాఘవన్నకు ఒక మాట చెప్పిన, ఆ మాట మీద చేయమన్నా చేస్తానా అన్న. నేను ఏమి ఏడుకోనా ఇంకా భార్య కడుతుందన్నారా అన్నా? కాల్మొక్తా అన్న చూడనా జరా. సరే అన్న.